చాప్ చాప్ చాపాక్. ఆగండి, ఎలా తేలాలో నేను చేసి చూపిస్తాను. సరే, మీరిద్దరూ బయటికి రండి. చెయ్యండి నాన్న, తేలండి తేలండి. అబ్బబ్బా, ఎంత అల్లరి చేస్తున్నారు! ఓ, మీ పనేనా? ఏంటండి చిన్నపిల్లల్లాగా మీ సైజులో ఉన్న బాత్టబ్ లో స్నానం చేయొచ్చు కదా. పగిలిపోయింది. నాన్న కడుపు మీద బాత్టబ్. కానీ మేము ఇప్పుడు ఎలా స్నానం చేయాలి? ఎలా? అరే, మీరెక్కడికి వెళ్లారు? ఊరికే, ఏం లేదు. నాన్న పొట్ట మీద పసుపు పసుపుగా ఉంది. అరే, నాన్న మళ్ళీ బయటికి వెళ్తున్నారు. సరే పదండి, ఆయన ఏం చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ కూడా లేరు. నాన్నా నాన్నా, నేను ఇక్కడున్నాను. అరే, అక్కడే ఆగిపోయారేంటి? రండి. మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అందరూ కలిసి స్నానం చేద్దాం. రెడీ, స్టడీ, గో! అందరికీ సరిపోయే బాత్టబ్. అందరూ కలిసి స్నానం చేద్దాం. టూకీ, బిస్కెట్స్ తింటావా? పిక్కీ. టూకీ, గట్టిగా పట్టుకో సరేనా? అరే అరే, పర్వాలేదు టూకీ, మనం నీళ్లు పోసి తుడుద్దాం. ఉండు, నేను వాటర్ తెస్తాను. ఇది సరదాగా ఉంది కదా, అచ్చు క్లే లాగా. ఇది నా బొమ్మ. పీకు, టోకీ, మీరిద్దరిక్కడ ఏం చేస్తున్నారు? బొమ్మలు. మేము దీన్ని శుభ్రం చేస్తున్నామమ్మా, కానీ ఇది చేతికి బాగా అతుక్కుంటోంది. క్లే. క్లే కాదు టోకీ, పిండి. నువ్వెక్కువ నీళ్లు పోసావు పీకు. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం? పిండితో పాము చేద్దామా? పిండితో పావా? ఈరోజు ఈ పిండితో పూరీ చేయబోతున్నాం. ఆలస్యం ఎందుకు, అందరం కలిసి పూరీలు చేద్దాం. వంకరగా రాకూడదు, చక్కగా చేయాలి. కానీ నా పూరి అలా రావడం లేదు. ఏది చూపించు. భలే, ఈ షేపు కూడా బానే ఉంది. అలాగే చేస్తూ ఉండు, దానంతటదే గుండ్రంగా వస్తుంది. ఆగు, ఇప్పుడు దీనికి 2 కళ్ళు పెడితే పెళ్లిలాగా ఉంటుంది. అరెరే, నేను ప్రయత్నిస్తాను. పిల్లి, సింహం, ఏనుగు దంతం, డాగి, డైనో. భలే చేశావు. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. నేను చేశాను చంద్రుడు, ఇది సూర్యుడు, భూమి. నాన్న, నీవన్నీ రౌండ్ గానే ఉన్నాయి. ట్రై చేయండి, మీకు కూడా వంకరగా వస్తుంది. వంకర టింకరా. ఒక పౌర్ణమి రాత్రిలో ఒక ఎలుక
ఎలుగుబంటి వెనక వైపు నుంచి వచ్చి ఒక ముసలి దాడి చేసిందట. దాన్ని పీకు కొరికి తినేసింది. అరే పీకు, ఎందుకిలా పరిగెడుతున్నావు? నిదానంగా. హోంవర్క్ చేయాలమ్మా. ఉమ్, అరే, హోంవర్క్ రాయడానికి ఇంత ఎక్సైట్మెంటా? చాలా ప్రత్యేకమైన హోంవర్క్. ఈ రోజు మాకు మొక్కలు నాటడం నేర్పించారు. మొక్క? అవును, పైగా హోంవర్క్ లో అందరూ 5 మొక్కలు నాటాలని చెప్పారు. అద్భుతమైన హోంవర్క్. మీరు నాకు సాయం చేస్తారు కదా నాన్న? ఆ, నువ్వు నన్ను అడగాలా ఏంటి? ఫాలో మీ. టోకీని కూడా నీతో పాటు తీసుకువెళ్ళు పీకు. ఆ? ఈ మట్టిని ఇందాకే బయటికి తీశాను. నువ్వు నాటే మొక్కకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మట్టి. మా టీచర్ కూడా ఇలాంటి మట్టిని చూపించారు. అయితే సరే, నువ్వు తవ్వుతూ ఉండు, నేను వెళ్ళి మొక్కల్ని తీసుకొస్తాను. పచ్చని ప్రకృతిని సృష్టిద్దాం. టోకీ, ఏం చేస్తున్నావు? నన్ను డిస్టర్బ్ చేయకు టోకీ. మట్టి, వెళ్ళు ఇక్కడి నుంచి. ఉఫ్, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే 4 తవ్వాలి. దీన్నెవరు చేశారు? అరే, ఇంకొకటి కూడానా? టూకీ, ఇవన్నీ నువ్వే చేసావా? గుంట ఎలా తవ్వావ్? నేను ట్రై చేస్తాను. నా డిక్కీ, నేను ఇది చేయలేను. టూకీ, నువ్వు నా కోసం ఇంకొన్ని తవ్వుతావా ప్లీజ్? గంట. వాహ్ పీకు, నువ్వు ఇంత తొందరగా ఇన్ని గుంటలు తవ్వేశావా? నేను కాదు నాన్న, టూకీయే తవ్వింది. తవ్వి చూపించు టూకీ. భలే చేస్తున్నావు. పదండి, ఆలస్యం చెయ్యకుండా వీటిని నాటుదాం. భలే భలే, ఎంత బాగున్నాయో. అమ్మా, మీరు చూసారా? టోకీ తన డిక్కీతో గుంట తవ్వింది. నేను దూరం నుంచి చూశాను. ఇంకొకసారి చేసి చూపించు టోకీ, ప్లీజ్. డిక్కీతో గుంట తవ్వండి. అయిపోయింది. జ్యూస్ ని పూర్తిగా తాగే టోకీ, ట్రైన్ పాగిపోతుంది. టోకీ, నాతో రా. నీ తేనెపూలు రాకుండా చేస్తాను. ఎత్తుకోనా? వెల్లకిలా పడుకొని కాళ్ళు పైకెత్తాలి. ఎడమవైపు స్ట్రైట్, కుడివైపు స్ట్రైట్. ఆ? ఇంకొకసారి చెయ్యి. ఎడమవైపుకి స్ట్రైట్,
కుడివైపు స్ట్రైట్. పర్వాలేదే, తేనుపు ఆగిపోయింది. అరే, ఇది నయం కావడం లేదే. దీనికి ఏం చేయాలో నాకు తెలుసు. టూకీ, నీ కడుపులో ఆవుంది. ఆగు, నేనిప్పుడే చెక్ చేస్తాను. ఖచ్చితంగా ఆవే ఉంది. టూకీ ప్యారీ, ఈ నూనెను ఒక్కసారి పెట్టానంటే వెంటనే తగ్గిపోతుంది. అరే, నీ పొట్టెలో సింహం ఉంది. మళ్ళీ చెక్ చేయనా? సింహం. పీకు, టూకీని ఆట పట్టించకు. నువ్వు కాస్త ఆగు టూకీ, నేను అల్లం నీళ్లు తీసుకొస్తాను. కోతి. గాడిద. అయినా టూకీ, టూకీ. అరే, అరే, నీ త్రేన్పు తేనెపు. కానీ ఎలా ఆగింది? కోతి.